వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. పారిశుద్ధ్య కార్మికుల ధర్నా నేపథ్యంలో చిత్తూరు నగరంలో పలు చోట్ల చోటు చేసుకున్న పారిశుద్ధ్య లోపం, రోగాల బారిన పడకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ పార్టీ పూర్తి మద్దతునిస్తోంది. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. టీడీపీ తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షుడు కాజూరు రాజేష్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల ధ్వంసమైందని టీడీపీ నేతలు తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ప్రజా వేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా జగన్ కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో యువత భవిష్యత్తు చీకటిమయం కావడంతో పాటు రైతులు నిట్ట నిలువున మునిగిపోయారని, ఓవైపు వ్యవసాయ శాఖను మూసివేయడంతో పాటు ధాన్యం కొనుగోలు లేక రైతులు దగాపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కడుపు నింపే అన్నదాతలు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకుని దుస్థితి రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమన్నారు. మద్యపాన నిషేధం చేపడతామంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఆబ్కారీ శాఖకు మద్యం తాకట్టు పెట్టి నాసిరకపు మద్యాన్ని రాష్ట్రంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. గత 5 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలే ఇంటికి సాగనంపుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చిత్తూరు జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, సప్తగిరి ప్రసాద్, మోహన్ రాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని చూస్తే జగన్ టెండర్లంతా రివర్స్ టెండర్లు పెట్టి రైతాంగం అంతా రివర్స్ వెళ్ళిపోయారు. అందరూ కూడా ఎక్కడ కూడా రైతులు పంటలు పండించే పరిస్థితి ఈ రోజు కనిపించలేదు. పట్టిసీమ కట్టినప్పుడు దాని ఏదో అవినీతి అన్నాడు ఈ దొంగ ముఖ్యమంత్రి. అదే పట్టిసీమల నుంచి ఈ రోజు నీళ్లు కావాలంటే దానికి సరియైన కాలాలు కూడా క్లీన్ చేసే పరిస్థితులు లేదు. ఈరోజు రాష్ట్రానికి జీవనాడి పోలవరం, అట్లాంటి పోలవరాన్ని కూడా ఈరోజు కట్టకుండా రివర్స్ టెండరింగ్ పెట్టి మళ్ళా అదే మెగా కంపెనీకి ఇచ్చి నువ్వు దండుకున్నావు తప్పితే ఒక % పనులు కూడా చేయలేకుండా నాశనం అయింది కూడా ఈరోజు దేవాలయం. అది కాంట్రాక్టర్లంతా ప్రభుత్వాన్ని వెలేసేశారు, ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. వాళ్ళు ఎక్కడ కూడా సరే ప్రభుత్వము చెప్పింది వాళ్ళు చేయకుండా మీ ప్రభుత్వంలో చేస్తే డబ్బులు రాదని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా జరిగింది. ఇదే చీకట్లో కూడా యువత, చీకట్లో ఈరోజు యువత అంటే మత్తుసుకు బానిస అయిపోయారు. అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు లేదు. ఇన్ని కార్యక్రమాలు అవకతవకలు చేస్తా ఉంటే మళ్ళీ ఒక పక్క పెద్ద పెద్ద బోర్డు రాస్తున్నాడు, జగనన్న నమ్మకం మీదే మాకూని. ఏంది నమ్మకం? రైతాంగంలో ఆత్మహత్యలో చేసిన దాంట్లో నమ్మకమా, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ లేకుండా మోసం చేసిన నమ్మకమా? రైతాంగాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను డంకాపదంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యువత భవిష్యత్తు పూర్తిగా నాశనం చేశాడు. అదేవిధంగా రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రం ఉందని ఈరోజు సంక్షోభ రాష్ట్రంగా చేశాడు. ఈరోజు మెజారిటీ ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను దూరం చేసేశాడు. అన్ని రకాల పథకాలు కట్ చేశాడు. ఈరోజు అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, పండుగ కానుకలు రద్దు చేశాడు. అదేవిధంగా ఈరోజు పేదలకు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో కూడా రకరకాల నిబంధనలు తీసుకొచ్చి కరెంట్ ఛార్జీలు అని చెప్పి రకరకాల తూట్లు వచ్చి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జనాలు దూరం చేసినట్టుగా అంత కూడా ఈ జగన్మోహన్కే దక్కింది. అదేవిధంగా ఈరోజు ఈయన
విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటాడు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఎవరికి లేదని చెప్పి మా వీడియో ప్రశ్న చూస్తున్నాం. మీ విశ్వసనీయత ఏ మాత్రం అని కూడా ఒకసారి ప్రశ్న చేసుకుంటే ఈరోజు మీరు ఇచ్చిన మాటకు ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమరావతి కొనసాగిస్తా అని చెప్పాడు. చివరికి ఒక రాజధాని లేకుండా చేసి 3 రాజధానులు చెప్పి ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేకుండా చేసేసాడు. అమరావతిని పూర్తిగా స్తంభింపు చేసేసాడు. ఈరోజు అక్కడ ఆ రోజు ఆ బిల్డింగ్స్ వస్తే ఈరోజు అక్కడ వేసిన రోడ్ల నుండి గొల్లను తీసుకుని దొంగిలించుకొని పెట్టిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రాజధాని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడతానని చెప్పి పెద్ద మనిషి ఈరోజు మద్య నిషేధం చేయకుండా రేట్లు పెంచేసి చీప్ లిక్కర్ తయారు చేసి ఈరోజు మరి మహిళల యొక్క తాలిబొట్లు కూడా తెగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ ఊర్లో చిత్తూరులో పూనేపల్లిలో దగ్గర 2000 ఇళ్ళు మేము కట్టి పూర్తి కూడా చేయడం జరిగింది. ఇచ్చే టైంకి గవర్నమెంట్ మారితే ఇది ఇప్పుడు ఈ 5 ఏళ్ళుగా నువ్వు రంగులు వేసి ఈరోజు వచ్చి నేను ఇస్తా ఉన్నాను, ఇది మొత్తం నేనే కట్టానని చెప్పే గొప్ప వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే పొలాలకు సర్వే చేసి పొలాలకి ఆయన బొమ్మ వేసుకొని ఆయన నెంబర్లు వేసుకుంటా ఉన్నాడు. ఖైదీ నెంబర్ కూడా 609 కింద ఆయన బొమ్మ, కింద 6093 ఆయన ఖైదీ నెంబర్, సర్వే నెంబర్లు అంతా అదే వచ్చే మాదిరి ఉంది. ఇది ఎక్కడ న్యాయము? ఆయన ఏమన్నా వాళ్ళ తాత సొత్తు వాళ్ళ నాయన సొత్తు ఏమన్నా ఇచ్చి ఆయన బొమ్మ వేసుకుంటే అది న్యాయం. మేము కష్టపడిన సొత్తులకి, ప్రజలు కష్టపడిన సొత్తులకి ఆయన బొమ్మ వేసుకొని సర్వే రాళ్ళు పెట్టడం ఎంతవరకు స్వభావం? ఇది పాస్ పుస్తకాల పైన ఆయన బొమ్మ వేసుకునేది. ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా జరగని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ బొమ్మ వేసుకొని పాస్బుక్లు చూసుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టింది. అదేవిధంగా ఆ రోజు హైదరాబాదు శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేశాడు కాబట్టి ఈరోజు పెద్ద నగరంగా అక్కడ ఆర్థికంగా కూడా నిలదొక్కుని తెలంగాణ ఈరోజు నెంబర్ 1లో ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక పెద్ద నగరము విజయవాడ, అమరావతి ఏర్పడి ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యేది. పారిశుద్ధ్య కార్మికుల ధర్నా నేపథ్యంలో చిత్తూరు నగరంలో పలు చోట్ల పారిశుద్ధ్య లోపం చోటు చేసుకుంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 6 రోజులుగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో నగరంలో చెత్త చెదారం పేరుకుపోయింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెత్త చెదారం నుండి దుర్వాసన రావడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నగరంలో వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాలలో తక్షణమే అవసరమైన చర్యలను చేపట్టడంతో పాటు నగరపాలక అధికారులు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని నగర ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 28 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ నేతలు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కాజూరు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు 1000 రూపాయల అదనంగా జీతాన్ని పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు.
వానని కూడా లెక్క చేయకుండా నిరవధిక సమ్మె చేపడుతున్న అంగన్వాడీలకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం అంగన్వాడీ నాయకురాలు ప్రేమ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మెబాట పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెను అణిచివేయడానికి చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిచి తమ సమస్యలు పరిష్కరించకపోతే జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సిఐటియు నాయకులు వాడ గంగరాజు, అంగన్వాడీ వర్కర్లు సుజని, ప్రభావతి, అధిక సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరం అవుతుంది. ఆయన పాదయాత్రలో చెప్పిన హామీలు ఏది కానీ మీకు నెరవేర్చలేదు. ఆ రోజు చెప్పారు జీతాలు పెంచుతానని. ఈరోజు 4 సంవత్సరం అవుతుంటే కూడా కనీసం మీకు 1 రూపాయి కూడా జీతం పెంచిన ఇది ఎక్కడ కానీ లేదు. పక్క రాష్ట్రాల్లో ఈరోజు ఒక్కొక్కరికి 20,000 నుంచి 15,000 నుంచి 20,000 దాకా వస్తుంది. మనకు మీకు 19,500, వాళ్ళకి 7,000 రూపాయలు. ఇది చాలా దారుణం. ఈరోజు చాలా బాధగా ఉంది. ఈ వాన్లో మీరు ఇక్కడ కూర్చోన్నారంటే మీకు ఎంత కష్టమైతే ఇక్కడ కూర్చుంటారని జగన్ ఆలోచించాల్సిన విషయం. 11,000 రూపాయలు అనేది ఒక కుటుంబానికి ఎక్కడికి చాలదు. అలాంటి పరిస్థితి ఈరోజు జగన్ ప్రభుత్వము వచ్చి నేను పెంచుతానని చెప్పి మీకు అందరికీ హామీ చేసి దొంగ హామీ ఇచ్చి మీకు అదంతా ఓట్లు ఎక్కించుకొని ఈరోజు ఆయన ప్యాలెస్లో హ్యాపీగా ఉన్నాడు. మీరంతా ఇక్కడ వాన్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఆయన పెంచడో కానీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మళ్ళీ అనుకుంటున్నాము. మీకు ఇక్కడ ఏ అవసరం వచ్చినా మేము ఇక్కడ తెలుగుదేశం తరఫున మేమందరూ కూడా మద్దతు తెలుపుతాము. అంగన్వాడీ వర్కర్లు అదరలేదు, పదరలేదు. ఈరోజు ప్రభుత్వము 28 రోజులు ఈ సమ్మెలో భాగంగా ఈ చిత్తూరు జిల్లాలో వర్షం వస్తున్నా కూడా ఈ చిత్తూరు జిల్లా అంగన్వాడీ వర్కర్లు అదరలేదు, పదరలేదు. ఈ ప్రభుత్వం ఎన్ని ప్రయోగించినా కూడా భయపడలేదనేసి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా అంగన్వాడీ వర్కర్ల పైన అనేక విధాలుగా వేధిస్తుంది. ఇది వెనక్కి తీసుకోవాలి. జీవో నెంబర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వము వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ప్రతి సంవత్సరం 200, 400 చొప్పున మేము ప్రతి సంవత్సరం పెంచుతామని రాజన్న రాజ్యం అని ఆయన నిరూపించుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలని చెప్పి రోడ్డు మీద వదిలి 28 రోజులు అవుతున్నా కూడా పట్టించుకోని ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మేము హెచ్చరిస్తున్నాం. పోలీసు స్పందనలో అందే వినతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చిత్తూరు అదనపు ఎస్పీలు సుధాకర్, శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న బాధితులే స్పందనలో ఫిర్యాదు చేయడానికి వస్తారని, అలాంటి వారి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి వారంలోగా సమస్య పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలన్నారు. బాధితుల పట్ల స్నేహపూర్వక వ్యవహరించడంతో పాటు పోలీసులపై నమ్మకం ఉండేలా మాట తీరు ఉండాలని సూచించారు. స్పందన ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ పోలీసు స్పందనలో అదనపు ఎస్పీలు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మొత్తం 25 ఫిర్యాదులు అందాయి. కుటుంబ తగాదాలు 3, వేధింపులు 2, ఇంటి తగాదాలు 1, భూ తగాదాలు 11, డబ్బు తగాదాలు 4, దారి తగాదాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటీఓ మధు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుత్తూరు నగిరికట్ట పుత్తూరు పుత్తూరా మరి ఇక్కడ చిత్తూరు రూరల్ లిస్ట్ రూరల్ లిస్ట్ అని ఎందుకు రాశారు?
ముందే ఫోన్ వెళ్ళి కలవండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ పార్టీ చిత్తూరు తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షుడు కాజూరు రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 21,500 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని టీడీపీ చిత్తూరు తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షుడు కాజూరు రాజేష్ విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి 4.5 ఏళ్లు గడిచిన ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా 2 విడతలుగా 18,000 ఉద్యోగాలు కల్పించాలని, అమరావతి ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేశారని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో యువతను మత్తు పదార్థాలకు బానిసలు చేస్తూ యువతను పెడద్రోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021-22లో 500 మందికి పైగా మత్తు పదార్థాలకు బానిసగా అయ్యి మరణించడం జరిగిందని ప్రభుత్వమే జాబితా విడుదల చేసిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరత్, చంద్రబాబు రెడ్డి, హేమాద్రి, అమర్నాథ్, మంజు, దిలీప్, గుణ, గౌతమ్, బాలాజీ, తిమ్మరాజులు, మురళితో పాటు జనసేన నాయకులు చందు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100% సీఎంఏ నివేదిక ప్రకారము ఈరోజు నిరుద్యోగులు 100% కన్నా 73% పట్టభద్రులే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారని కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉపాధి ఉద్యోగాలు లేకుండా మన రాష్ట్రంలో 21,500 మంది ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈరోజు కేవలం ఈ ముఖ్యమంత్రి చేతకాని తనమే. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పీరియడ్లో మా ప్రభుత్వంలో తీసుకుంటే 5,13,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. స్వయంగా ఆనాటి మంత్రి అయినటువంటి మేకపాటి ఆయన కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, గౌతమ్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో గంజాయికి మత్తు పదార్థాలకి నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు మన రాష్ట్రం తీర్చిన ఘనత ఈరోజు ఈ ముఖ్యమంత్రిది. ఈరోజు దీనివల్ల మన రాష్ట్రంలో 2021కే 513 మంది చనిపోవడం జరిగిందనేసి నార్కోటిక్స్ వారే స్వయంగా వాళ్ళే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నాడు, ఈరోజు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 18,000 మందికి డిఎస్సి ద్వారా 2 విడతల ద్వారా 18 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమరావతి తీసుకుంటే అమరావతి ద్వారా 15 లక్షల మందికి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనేసి కృషి ఉంటే మా తెలుగుదేశం పీరియడ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసము అమరావతి నిర్మాణం కాదు, అమరావతినే నామరూపాలు లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఈరోజు మేము ఒకటి మా యొక్క డిమాండు, రాష్ట్రంలో ఏదైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలోని యువతని మత్తుకి బానిసలు చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని గంజాయిని మత్తు పదార్థాలని వెంటనే అరికట్టాలనేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2024లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారనేసి యువత అంతా కాసుకొని ఉన్నారు. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా 5 జనవరి 1 కూడా వచ్చాయి. ప్రతి జనవరి 1 కూడా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా మెగా డిఎస్సి పెడతాను,
పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను అనేసి ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తానని మోసపూరిత వాగ్దానాలతో, అదేవిధంగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను మీడియా ద్వారా. అయ్యా, నువ్వు అధికారంలోకి వచ్చి 5 జనవరి 1 వచ్చాయి, ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలేదు, కానీ ప్రతి జనవరి 1కు సాక్షి క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేసి ప్రభుత్వం నుంచి 500 కోట్ల రూపాయలు దోచుకున్నావా లేదా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లాపై బంగాళాఖాతం అల్పపీడన ద్రోణి ప్రభావం చూపుతోంది. గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిత్తూరు జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలో నిరంతరాయంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని పాండుచ్చేరి, కడలూరు, పుదుచ్చేరి, తిరువణామలై తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున వర్షాలతో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో అల్పపీడన ద్రోణి ప్రభావం ఉండడంతో నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆరోగ్య శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వెదురుకుప్పం మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలోని 320/2 ప్రభుత్వ భూమిని గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇదే విషయాన్ని గతంలో తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్ కబ్జాదారులకు హెచ్చరికలు కూడా చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకు, రాష్ట్ర ప్రజలకు, మన రెవెన్యూ సిబ్బందికి మరియు మన ప్రజాప్రతినిధులకు మా నమస్కారం. మాది చిత్తూరు జిల్లా ఎదురుగుప్పం మండలం జక్కదన పంచాయతీ ఉప్పరపల్లి విలేజ్. సమస్య 320/2 కల్లం పరుంబూరు, ఎక్స్టెన్షన్ 58 ఫీట్లు. పక్క పట్టాదారులు 2019లో పక్క పట్టాదారులు ఆక్రమణ వాళ్ళ దగ్గర దృష్టి పడటం జరిగింది. ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ గారికి కంప్లీట్ చేయగా వచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తే 2019-2020 ఏప్రిల్ వరకు వాళ్ళు సైలెంట్గా ఉంటూ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు లీడర్ అంటే నారాయణ రెడ్డి పంచాయతీలో మా మండలంలో మా పంచాయతీలో లీడర్గా చలామణి అవుతున్న నారాయణ రెడ్డి ద్వారా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేసి చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్లో ట్రాన్స్జెండర్లకు కేటాయించిన కమ్యూనిటీ భవన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన కమ్యూనిటీ భవన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీని చిత్తూరు, తిరుపతి జిల్లాల ట్రాన్స్జెండర్లు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మొత్తం 30 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, కలెక్టర్ ప్రద్యుమ్న 7 సంవత్సరాల క్రితం ప్రశాంత్ నగర్లో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఇంటి స్థలాన్ని కేటాయించారని తెలిపారు. అదే స్థలంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించారని, అయితే ఇటీవల కొంతమంది కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలం కబ్జాకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో మొత్తం 200 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నామని, సమస్య పరిష్కారం కాకుంటే 13 జిల్లాలలో 5,000 మంది ఒక్కసారిగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
కలిసినాము, 200 మంది అయినాము. తర్వాత మా జాగాలకి మా జోలికి మళ్ళా దౌర్జన్యం చేసి తీసుకున్న ప్రయత్నాలు చేసినారంటే మేము 13 జిల్లాలు ఒకటి అవుతాం. ఈరోజు 200 మంది, రేపు 5,000 మంది అయినా సరే మేము మా జాగాల నుంచి మేము వదులుకోము. మాకు ప్రశాంత్ నగర్ లో ప్లేసులు ఇచ్చినారు. ఒక లైన్ వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. మాకు ఒక లైన్ సపరేట్గా, ఒక లైన్ పూర్తిగా మాకు కేటాయించినారు. దాంట్లో వచ్చి మాకు 16 మందికే ఇచ్చినారు. జాగాలు చాలా దానికి వేరే చోట్ల మేమంతా 30 మంది ఉన్నాము, వేరే చోట్ల ఇస్తామని చెప్పినారు. ఇంకా అది కాలేదు. ఆ జాగాలో కొంచెం స్థలం మాకు కేటాయించినారు. దేనికి? మా కమ్యూనిటీ హాల్కి. మేము ఇంకొక డ్వాక్రా గ్రూపులు జరిపించుకోవాలన్నా కానీ, మేము పూజా పునస్కారాలు చేసుకోవాలన్నా కానీ సపరేట్ మేమే బంధువులు. వేరే జిల్లా వాళ్ళు మా జిల్లాకు వస్తే ఇక్కడ 200-300 మంది అవుతాం. మేము అక్కడ పోతే అక్కడ 200-300 మంది అవుతాం. ఏ ఇంట్లో ఉన్న స్థలం చాలదు కాబట్టి మాకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ జాగా ఇచ్చినారు. దాన్ని దౌర్జన్యం చేసి లాక్కోవాలని చూస్తున్నారు. మేము ఒప్పుకోము. అది ఎవరైనా సరే మేము ఒప్పుకోము. మా జాగాలు దీనికి ఒక్కరి జాగాలు దీనికి వచ్చినా మేము ఒప్పుకోము. మేము ఇంకొకరి దీనికి మేము పోలేదు. మాకు ఇచ్చిండే జాగాల్ని మేము గట్టి చేసి పెట్టుకొని ఉన్నాము. ఈ గత 8 సంవత్సరాలుగా మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము దాన్ని కట్టుకోలేకుండా ఉన్నాము. కట్టుకుంటాం, నిదానంగా అయినా కట్టుకుంటాం, ప్రతి ఒక్కరు కట్టుకుంటాము. మా జాగాల జోలికి దయవుంచి ఎవరు రావద్దండి. వస్తే మేము ఒప్పుకోము. మాకు కలెక్టర్ గారు వచ్చి మేము న్యాయం చేస్తామమ్మా, దానికి మీకు పట్టా ఏర్పాటు చేసేసినాము, ఇస్తామని చెప్పినారు. పట్టా ఏర్పాటు చేసి ఇచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి పట్టా చేతికి వచ్చిన తర్వాత మీ మీడియా ముందుకు వస్తామని చెప్పి. వాటర్ ట్యాంక్ బిల్లులు మంజూరు చేయాలని వీకోట మండలానికి చెందిన వాటర్ ట్యాంకర్ యజమానులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2019 నుండి వీకోట మండలంలోని 2019 నుండి 21 ఏప్రిల్ వరకు గ్రామీణ నీటి సరఫరా పథకంలో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశామన్నారు. ఒక ట్యాంకర్కు 540 ప్రభుత్వం ద్వారా చెల్లిస్తామని చెప్పారన్నారు. ట్యాంకర్లకు మంచినీరు కొని సరఫరా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. వీకోట మండలంలో దాదాపు 17 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్కు వినతి చేసిన వారిలో రాధాకృష్ణారెడ్డి, ఉదయ్ కుమార్, దామోదర్, హరీష్, యువరాజ్, కమల్, అప్పిరెడ్డి, వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీకోట మండలం ముదరంతొట్టి గ్రామము. మేము 2019, 20, 21 3 సంవత్సరాల్లో పరిధిలో దాదాపుగా 14 నెలలు, 16 నెలలు, 17 నెలలు కొంత నీళ్లు తోలినాము. కరువు ప్రాంతంగా ఉండిన దానివల్ల వాటర్ తోలినాము. మాకు ప్రభుత్వము కొంత ఒక 5 నెలలు 6 నెలలు డబ్బులు వేసింది. మిగతాది 8 నెలలు ఇంకా 12, 13 నెలల వరకు ఇంకా బిల్లులు రాలేదు. మా పైన దయ తెలిసి ప్రభుత్వము వాటర్ బిల్లు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారు మా పైన దయించి చీఫ్ మినిస్టర్ తెలియజేసి మా డబ్బులు మాకు మంజూరు చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. విలేజ్ బిఎస్ ఉదయ్ కుమార్. మాకు 2019 నుండి 20 వరకు వాటర్ తోలినాము, విద్యుత్ సరఫరా చేసినాము. వాటర్ బిల్ రాని దానివల్ల 2 నెలలు ఇంకా చిత్తూరు, విజయవాడ తిరిగినాము. ఎక్కడ బిల్లు రాలేదు. అందుకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మాకు కలెక్టర్ సార్ దయచేసి సీఎం గారితో మాట్లాడి మాకు బిల్లు చేయించాలని కోరుకుంటున్నాం. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఇంజనీర్ల సమస్యలను పరిష్కరించాలని 6వ రోజు చిత్తూరు నగరపాలక సంస్థ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం ఉదయం కురుస్తున్న వర్షంలో గొడుగులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు సర్వన, జయప్రకాష్, దుర్గా ప్రసాదులు మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చమని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు మురళి, ఉషా, రవి, వెంకటేష్, శంకర్, సుశీల, శివకుమార్, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని విధంగా అతి తక్కువ ధరకు ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీటీడీకే దక్కుతుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి పట్టాల పంపిణీ జరగడం పూర్వజన్మ సుకృతమన్నారు. టీటీడీ ఉద్యోగులకు 2వ విడత ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీపై కొంతమంది విమర్శలు చేశారని, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగులకు ఉచితంగా ఇంటి స్థలాలు మంజూరు చేసినట్లు చెబితే తాము కూడా ఉచితంగా ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా చేస్తున్న ఈ కార్యక్రమంపై కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలకు దిగడం మంచిది కాదన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసినట్లు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాటి నా ప్రియతమ గురువు గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారితో ఒప్పించి చేసినటువంటి కార్యక్రమాలు కారణాంతరాల వలన అవన్నీ కూడా ఆ తర్వాత అమలు కాకపోయినందుకు కలిగిన బాధ, ఇవన్నింటినీ తొలగించడానికి మళ్ళీ మీలో ఆశ చిగురించి అది ఆచరణ సాధ్యంగా మారటానికే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి తోడ్పాటుతో నన్ను మళ్ళీ అధ్యక్షుడిగా నియమించినారని నేను భావిస్తున్నాను. మీకు ఇళ్ల పట్టాలు అందించటం, ఇవ్వటం అన్నది ఒక గొప్ప సుకృతమేనని నేను తలుస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా బాధ్యతతో పాటు సేవానిరతి అన్నింటికంటే చాలా ఎక్కువ. మన దగ్గరికి, మన భగవంతుని దగ్గరికి కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని క్షణకాలం చూస్తే చాలు మన జీవితం ధన్యమని భావించి పరుగులిడి వచ్చేటువంటి వాళ్ళకందరికంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఆ స్వామి సేవలో తరిస్తున్నటువంటి మీరు ఎంత పునీతులో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈ సేవా నిరతి మనలో ఉన్నది కనుకనే భగవంతుడు కూడా తన సేవకులకు మంచి చెయ్యాలనని, దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనంత భద్రత, అవకాశము ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల కోసమని అధికారు చౌకగా ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంది మాత్రమేనని గుర్తు చేస్తున్నాను. ఇది ఒక హక్కుగా కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.